వరద ప్రభావంతో విజయవాడలోని పలు ప్రాంతాలలో ప్రజలు ఎంతగానో నష్టపోయారని బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక నాయకులు వెల్లడించారు. విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా బాధితులకు నిత్యావసరాలు, బట్టలు అందజేశారు. అనంతరం సూరిబాబు మాట్లాడుతూ వరద బాధితులకు తమ వంతు సాయం అందించాలి అనే ధ్యేయంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సింగనగర్ మరియు ఇతర ప్రాంతాల్లో కొంతమందికి డబ్బులు అందజేశామన్నారు. భగవతే వాసుదేవాయ. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. సుందర సత్సంగం శ్రీకాకుళం యొక్క అధ్యక్షుడిని. ప్రధానంగా ఈ విజయవాడలో జరిగినటువంటి వరద బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఇక్కడ ఏ గ్రామానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేని కారణంగా మేము ఈ బ్రాహ్మణ సంఘంలో ఉన్నటువంటి వారిని మేము సహాయం కోరాం. వాళ్ళు ముఖ్యంగా ఈ గాయత్రి కన్వెన్షన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళే కష్టపడి వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు టోకన్లు ఇచ్చి ఆ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్లుగా వాళ్ళు చేశారు. అది కానీ చేయకపోతే మేము సహాయం చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ప్రతి ఇంటికి 2,000 రూపాయల లెక్కన మేము వాళ్ళకి నగదు రూపంలో సహాయం అందిస్తున్నాము. ఇలా 3 లక్షల రూపాయలు ఇప్పుడు ఇక్కడ ఇస్తాం. అలాగే సింగపురంలో, సింగనగర్లో 1.5 లక్షల రూపాయలు అక్కడ ఒక్కొక్క ఇంటికి 5,000 రూపాయల లెక్కన ఇస్తున్నాం. మొత్తం మీద 5 లక్షల రూపాయలు కేవలం సుందర సత్సంగం శ్రీకాకుళం భక్తుల తరఫున మాత్రమే ఇస్తున్నాం. అందువల్ల మేము అనేక సందర్భాల్లో ఈ విపత్తులు వచ్చినప్పుడు మేము లక్షల రూపాయలు ఇచ్చాం. ఈరోజు ప్రధానంగా విజయవాడలో మాత్రం ఈ కార్యక్రమం చేస్తున్నాము అనంటే ఈ కేవలం జగన్మోహన్ రాజు గారి యొక్క సహాయ సహకారంతో చేస్తున్నాం. బతకటం బ్రతుకు కాదని, అది చావుతో సమానమని, జనం కోసం చావటం చావు కాదు, అదే అసలైన బ్రతుకని చెప్పి చరిత్రకు అందని కాలం నుంచి కూడా మనం తెలుసుకుంటున్నది నాకు సత్యం. మరి కరోనా కష్టకాలంలో వేలసరపు జగన్మోహన్ రాజు గారు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఈ రోజున మాటలకు అందని విషాదం చోటు చేసుకుంది విజయవాడ నగరంలో. వరదల మూలంగా ఎంతోమంది మరి ఇక్కడ బయట నిలబడ్డ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా లేని వాళ్ళు కాదు. ప్రకృతి వైపరీత్యానికి ఆర్థికాన్ని కోల్పోయారు వాళ్ళందరూ. ఆత్మాభిమానం కలవాళ్ళు. వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తెనాలి బ్రాహ్మణ సేవా సమితి నుంచి ఎలైట్ బ్రాహ్మణ్ గ్రూప్ అధినేత ఏలక్ష్మి జగన్మోహన్ రాజు గారి చేతులకి ఒక 20,000 రూపాయలు నగదు, అదేవిధంగా విచ్చేసిన వారందరికీ కూడా పచ్చళ్ళు, వాళ్ళ వంటశాల అంతా కూడా తడిసిపోయి ఉంటుంది, పచ్చళ్ళు కూడా ఇద్దామని చెప్పి బ్రాహ్మణ సేవా సమితి తెనాలి తరఫున మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క దాతకి, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి విచ్చేసిన బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ పీఠాధిపతి, ఏ స్వామీజీ చేయని విధంగా సుందర చైతన్య స్వామి వారు మరి వారి భక్త బృందం సూరిబాబు గారు ఈ రోజున ఇక్కడికి వచ్చి మరి అందరికీ 2,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇవ్వటము, 5,000 రూపాయలు సింగనగర్ బాధితులకు ఇవ్వటము చాలా సంతోషకరమైన విషయం. క్రియాపుణ్యధామం తరపున ప్రొద్దుటూరు నుండి మేము ఇక్కడికి రావడం జరిగినది. ఇక్కడ జరిగినటువంటి ఈ